సైబరాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సైబరాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గండిపేట ప్రభుత్వ భూమి వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లపై కేసు నమోదైంది. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ 1500 కోట్ల రూపాయల విలువైన, ఒకటి కాదు రెండు కాదు, ఇంకా 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు ప్లాన్ చేశారు. ఈ భూదందాలో నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్నారు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, అలాగే రాధాకృష్ణ. వీళ్ల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 1500 కోట్ల రూపాయల విలువైన భూమి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశం సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. సైబరాబాద్ ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, హైదరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్, మరి ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంగణాల్లో, పరిసర ప్రాంతాల్లో భూమి విలువ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భూ బకాసురులకి ఎక్కడ భూమి దొరికితే ఆ భూమిని బుక్కేసేందుకు సిద్ధమైపోతున్నారు. అటువంటి భూ కుంభకోణం ఇంకొకటి వెలుగులోకి వచ్చింది. గండిపేట ప్రభుత్వ భూమి వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లపై కేసు నమోదైంది. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ 1500 కోట్ల రూపాయల విలువైన భూమిని ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు ప్లాన్ చేసింది ఈ గ్యాంగ్. ఈ భూదంతాలో నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అరెస్ట్ అయ్యారు. పరారీలో ఉన్నారు బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ విషయం మీద పోలీసులు రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ పోలీసులు ఏమంటారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సరే, దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని సిపి గారి ఆదేశాల మేరకు దీంట్లో కాంప్లికేషన్స్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పరిశోధన పరంగా ఈఓడబ్ల్యూ ప్లస్ ఈ క్రియేషన్ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి సైబర్ క్రైమ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఈ కేసుని ఈఓడబ్ల్యూకి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఇప్పటి నుంచి లోకల్ పోలీస్, ఈఓడబ్ల్యూ, సైబర్ క్రైమ్ కూడా కలిసి ఈ కేసును పకడ్బందీగా ఇన్వెస్టిగేట్ చేసి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా చేస్తాం. థ్యాంక్ యూ. ఈ ఎక్స్ఎమ్మెల్యేకి ఇప్పుడు వీళ్ళ నిమ్మల ఫ్యామిలీ చెప్పేదాని ప్రకారం ఎక్స్ఎమ్మెల్యేని వీళ్ళు వెళ్ళి కలిశారు. తర్వాత దానికి మీడియేట్ చేసింది వెల్ది రాధాకృష్ణ. వీళ్ళు ఓరల్ స్టేట్మెంట్తో పాటు వాళ్ళ బ్యాంక్ పాస్బుక్స్ తీసుకోవటం, వాళ్ళ బ్యాంక్ దాని ప్రకారంగా తీస్తే ఈ బొల్లా బ్రహ్మనాయుడు నుంచి ఒక అతనికి 1 crore రూపీస్, ఒక అతనికి 25 lakhs ఆన్లైన్లో, అంటే వాళ్ళ బొల్లా బ్రహ్మనాయుడు బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయింది మనీ. అంటే ఆ తీసుకున్న అగ్రిమెంట్ ఏదైతే బొల్లా రమేష్ అగ్రిమెంటు, తర్వాత నిందితులు ఇచ్చిన అరెస్ట్ చేయబడ్డ వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం, తర్వాత బొల్లా బ్రహ్మనాయుడు నుంచి వచ్చిన మనీ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా డేట్స్తో సహా ఇది క్లియర్ కట్గా ఉంది కాబట్టి దీని వెనుక వాళ్ళ పాత్ర స్పష్టంగానే అర్థమవుతా ఉంది. ఇప్పుడు దీంట్లో ఎవరైతే మనకి మీడియేట్ చేస్తున్నట్టు చెప్పబడ్డాడు అతను రాధాకృష్ణ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. తర్వాత ఈ రమేష్ అగ్రిమెంట్ చేసుకున్న అతను బొల్లా రమేష్ అని పరారీలో ఉన్నాడు. బ్రహ్మనాయుడిని గురించి కూడా మేము టీమ్స్ పెట్టాము. అందరినీ పట్టుకొని వచ్చిన తర్వాత కానీ యాక్చువల్గా ఇది ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు దీనికి ఆరిజిన్ ఎక్కడ, ఇంకెవరెవరు పాత్ర ఉంది అనేది దీంట్లో వస్తుంది. రెగ్యులర్ గవర్నమెంట్ జీవో వచ్చినట్లుగానే జీవో ఉంది. ఇక అది షేర్ చేస్తాము. ఫేక్ జీవోస్ కూడా అవి ఫేక్ జీవోసే, బట్ చూడటానికి మనం చదివితే మామూలుగా అది గవర్నమెంట్ జీవోగానే చూడబడుతుంది. ఇప్పుడు మేము అనుకోవటం లేదు ప్రస్తుతానికైతే నిమ్మల ఫ్యామిలీనే ఇది క్రియేట్ చేసి గ్రూపులలో పెట్టిందని. నిమ్మల ఫ్యామిలీ దాన్ని క్లెయిమ్ చేసింది గవర్నమెంట్ భూమి అని తెలిసి క్లెయిమ్ చేసింది నిజం.
నిమ్మల ఫ్యామిలీ వాళ్ళకి అగ్రిమెంట్ చేసి డబ్బులు పెద్ద మొత్తంలోనే తీసుకుంది నిజం. వీళ్ళు ఆ సునీల్ అనే వాడిని కూడా పెట్టనిచ్చిన తర్వాత వాడిని ఎంకరేజ్ చేసిన మాట నిజం. ఇంతకు ముందు కూడా రాజు అనే వ్యక్తికి కూడా అగ్రిమెంట్ చేయటము, కోర్టులో ఫాలో అప్ చేయటం ఇదంతా నిజం. బట్ ఈ వాట్సాప్ గ్రూప్లలో ఏది వచ్చిందనేది సైబర్ క్రైమ్ తర్వాత ఏ గ్రూప్లో ఎక్కడ పోస్ట్ అయింది సరే దీని వెనుక సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ కేసుని సిపి గారి ఆదేశాల మేరకు దీంట్లో కాంప్లికేషన్స్ కానీ ఇవి ఎక్కువ ఉంటాయి కాబట్టి, అంటే పరిశోధన పరంగా ఈఓడబ్ల్యూ ప్లస్ ఈ క్రియేషన్ ఆఫ్ ఫేక్ రైట్, అది పోలీసుల రియాక్షన్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? కీలకంగా మాట్లాడుకుంటున్న ఆ ఇద్దరు, మరి ముఖ్యంగా బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్కి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఎక్కడున్నారని చెప్పి ప్రస్తుతం పోలీసులకు ఉన్న సమాచారం? ప్రభుత్వం భూమి దందా ముఠాను అయితే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. గండిపేటలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని నకిలీ జీవులతో విక్రయించేందుకు ప్రయత్నించిన భారీ భూదందా ముఠాను నార్సింగ్ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ నిందితులు 5 నకిలీ జీవులను సృష్టించి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంపై స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో నార్సింగ్ పోలీసులు ఈ కేసు అయితే నమోదు చేసుకోవడం జరిగింది. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన పోలీసులు ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు పాస్బుక్లను అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్ అలాగే నిమ్మల సాయికిరణ్లను పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కాగా వినుకొండకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు, బొల్ల రమేష్, అదేవిధంగా సునీల్, రాధాకృష్ణ ప్రస్తుతం పరారులో ఉన్నట్టుగా తెలియడం జరిగింది పోలీసులు. వీరి కోసం 4 ప్రత్యేక బృందాలు పోలీసులు గాలిస్తున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఈ భూమిపై నిమ్మల కుటుంబం దాఖలు చేసిన పిటిషన్లు 2025 అక్టోబర్లో హైకోర్టులో కొట్టివేసినప్పటికీ ఎలాంటి చట్టబద్ధ హక్కులు లేకుండానే ఎకరా సుమారుగా 3,50,00,000 చొప్పున భూమిని విక్రయించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు దర్యాప్తులో అయితే తేలిందంటూ పోలీసులు చెప్పడం జరుగుతోంది. ఈ అక్రమ డీల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల కుటుంబానికి విడతల వారీగా నగదు బదిలీ జరిగినట్లు పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో 4 కోట్లు చేతులు మారినట్లయితే వెల్లడించడం జరిగింది. నకిలీ జీవోలు, ఫోర్జరీ పత్రాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా డీసీపీ శ్రీనివాస్ హెచ్చరించడం జరిగింది. భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే కొంతమంది అరెస్ట్ చేసినప్పటికీ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అయితే అతని కోసం గాలిస్తున్నట్టు చెప్తా ఉన్నారు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటాం, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగింది, డబ్బులు చేతులు మారాయి కాబట్టి ఇన్వాల్వ్మెంట్ పక్కా ఉందంటూ కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకుంటాం, అతన్ని కూడా విచారిస్తామంటూ చెప్తా ఉన్నారు. ఏదైతే ప్రభుత్వ భూమిని కొన్ని జీవోలు ఏవైతే ఇంతకుముందు 111 జీవో ఇలాంటి కొన్ని జీవోలు తీసుకొచ్చి ఇటు ల్యాండ్స్ ని బయట ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మొచ్చు అంటూ ఒక జీవోలు ఏదైతే వచ్చాయో అలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇప్పుడు గవర్నమెంట్ నుంచే జీవోలు వచ్చాయి. సో ఈ ల్యాండ్ ని ఎవరైనా కొనుక్కోవచ్చు గవర్నమెంట్ నుంచి అంటూ కూడా కొన్ని జీవోలు ఏకంగా సోషల్ మీడియాలోనే సర్క్యులేట్ చేయడం జరిగింది. సో నిజంగానే ఆ జీవోలు వచ్చాయేమో నమ్ముకొని నిజంగా ప్రజలు ముందుకు రావడం జరిగింది కొనడానికి. సో ముందుకు వచ్చిన ప్రజలందరి దగ్గర కూడా వీరు ఈ విడుదల వారిగా డబ్బులు వసూలు చేసుకున్న క్రమంలో ఈ విషయం అంతా కూడా తహసీల్దార్ దృష్టికి వెళ్ళడంతో ఏకంగా నార్సింగ్ పోలీసులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి మొత్తం కూడా ఆరా తీయడంతో తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం ఇందులో ఉన్న వారి హస్తాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. సో బొల్ల బ్రహ్మనాయుడిని కూడా విచారిస్తే నిజంగా ఆయనకు తెలిసి జరిగిందా, ఈ ఇన్వాల్వ్మెంట్ తెలియక జరిగిందా, లేకపోతే ఎంత మోతాదుగా డబ్బులు ఎందుకు తీసుకున్నారు, ఎందుకు చేతులు మారాయి, ఈ అంశాలపై పోలీసులు అతన్ని ఇన్వెస్టిగేషన్ లో ఈ పూర్తి వివరాలు కూడా తెలుపుతామంటూ కూడా తెలుస్తుంది. సచిన్, ఆల్రైట్, ప్రస్తుతం ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మీరు అన్నారు కొంతమంది అదుపులోకి తీసుకున్నారని చెప్పి, వాళ్ళిచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఇటు బొల్ల బ్రహ్మనాయుడు అండ్ అలాగే బొల్ల రమేష్ వీళ్ళిద్దరి గురించి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఎందుకంటే పోలీస్ అధికారులు చెప్తున్నట్టుగా కొంత ట్రాన్సాక్షన్స్ జరిగే వీళ్ళ మధ్య, కోర్టులో ట్రాన్సాక్షన్స్ జరిగాయి అనేది వినిపిస్తున్నమాట. సో ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వెళ్ళింది అండ్ ఎప్పటిలోపు వీళ్ళని ఇన్వెస్టిగేషన్కి పిలిచే అవకాశం ఉంది, లేకపోతే పట్టుకునే అవకాశం ఉంది? ఎస్ సచిన్, ఈ కేసులో నిమ్మల రాజేష్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్ను ఆల్రెడీ పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఈ ల్యాప్టాప్లు, కొన్ని పాస్బుక్లు వీటన్నిటిని కూడా వెరిఫై చేస్తా ఉన్నారు. సో దీని వెనక హస్తం ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు కూడా ఉన్నట్టుగా వీళ్ళు గుర్తించడం జరిగింది, ఎందుకంటే ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి. సో అతని డీటెయిల్స్ అయితే ఇప్పటి వరకు
కొన్ని అంశాలన్నీ పోలీసులు త్వరలోనే బయట పెడతా అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది. వీరు ముగ్గురిని అరెస్ట్ చేసిన క్రమంలో వీరు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరెవరితో ఈ ట్రాన్సాక్షన్ చేశారు, ఎంతమందికి ఈ జీవోలు తయారు చేసే విధానం, ఏవైతే యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ లా కనిపించే జీవోల్ని ఎలా తయారు చేస్తా ఉన్నారు, ఎక్కడి నుంచి చేపిస్తా ఉన్నారు, వీరి దగ్గర నుంచి కీలక సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ సూత్రధారులు మిగిలిన ఇటు ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో వ్యక్తితో పాటు ఇంకెంతమంది ఉన్నారు, దీని వెనక హస్తం ఎవరెవరిది ఉంది, ఎంత కాలంగా చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే చాలా ప్రభుత్వ భూములు కూడా ఇటు కబ్జాలకు గురవడం, ఎంతో మంది అపార్ట్మెంట్లు వెలవడం ఇలాంటి చూస్తా ఉన్నాం. సో మీరు కూడా ఇలాంటి ఇంకా ఎన్ని అమ్మారు, ఎలాంటి విశేషం చేశారు అనే దానిపై వీరి ముగ్గురు నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ లాగే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు పోలీసులు. సచిన్ ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. గిరిబాబు గిరిబాబుకి నేను కాల్ ట్రై చేస్తున్నాను. ఒకవేళ ఆయన కనుక కాల్ లిఫ్ట్ చేస్తే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో బొల్లా గిరిబాబు కాల్ ఎంగేజ్ వస్తోంది. సో బొల్లా బ్రహ్మనాయుడికి కాల్ ట్రై చేద్దాం. ఒకవేళ ఆయన కనుక కాల్ లిఫ్ట్ చేస్తే నేరుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ పవర్ ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఓకే, నేను మళ్ళీ ఆయనకి ప్రయత్నం చేస్తున్నా, ఆయన నెంబర్ డయల్ చేస్తున్నా. ఓకే, సో లెట్ మీ పుట్ ఇట్ ఇన్ స్పీకర్. బొల్లా బ్రహ్మనాయుడు కాల్ చేస్తున్నా. ఓకే, ఆయన నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. బొల్లా గిరిబాబుకి కాల్ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఎస్, చూద్దాం. బొల్లా గిరిబాబు, ఒకవేళ మీరు కనుక లైవ్ చూస్తుంటే కాల్ పిక్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఏం జరిగిందో, ఎందుకంటే ఆల్రెడీ మీ మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఒక రింగ్ అవుతోంది. ఓ, కాల్ కట్ చేశారు. సో వాళ్ళు రియాక్ట్ కావటం లేదు. స్ట్రైట్ క్వశ్చన్ కదా, మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, మీరు తప్పు చేయలేదు, మాట్లాడచ్చు కదా. యూ కెన్ రిలీజ్ అట్లీస్ట్ మీ వాయిస్ ఇవ్వచ్చు. మీరు కాల్ పిక్ చేసి నేను తప్పు చేయలేదు అని చెప్పచ్చు కదా. ఎందుకు ఈ దాపరికాలు? ఇంకా లేదు, మీరు తప్పు చేశారు, ఒప్పుకోండి. ఎందుకంటే ఈ నిజం ఈరోజు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఎంత దాస్తే అంత కుళ్ళిపోతుంది కూడా. ఆ తర్వాత అది ఇంకా పెద్ద డ్యామేజ్ అవుతుంది. సో మీరు రియాక్ట్ అయితే బాగుంటుంది. ఇక మీరు రియాక్ట్ కారా, అది పోలీసు వరకు వెళ్ళిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి వెళ్తుందా? ఎందుకంటే మీరు ఒక మాజీ ఎమ్మెల్యే, నెక్స్ట్ టైం మళ్ళీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలంటే కనుక ప్రజలు మిమ్మల్ని నమ్మాలి కదా, మిమ్మల్ని మీ కుటుంబాన్ని నమ్మాలి కదా. ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి ఏకంగా 1500 కోట్ల రూపాయల భూమి మీద, దారుణం కదా ఇది. అండ్ ఈ అంశం మీద మాట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సైబరాబాద్లో భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. గండిపేట ప్రభుత్వ భూమి వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. తహసీల్దార్ కంప్లైంట్ చేయడంతో నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్లపై కేసు నమోదైంది. గండిపేట సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని ప్రభుత్వం క్రమబద్ధీకరించిందంటూ 1500 కోట్ల విలువైన భూమిని ఫేక్ జీవోలతో కొట్టిపారేసేందుకు కొట్టేసేందుకు. అయితే ఈ భూదంతాలు ఇప్పటికీ నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అరెస్ట్ అయ్యారు. పరారీలో బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్, రాధాకృష్ణ ఉన్నారు. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వీడికి కాల్ చేస్తుంటే బొల్లా బ్రహ్మనాయుడు నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అండ్ బొల్లా గిరిబాబు ఆయన నెంబర్ మీరే చూశారు. కాల్ చేశాం, మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ కాల్ కట్ చేశారు నిర్మోహమాటంగా. సో లెట్స్ సీ ఏం జరుగుతుందనేది మీరేమనుకుంటున్నారు, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.